అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదయా, స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. మూడోసారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్ దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం, క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటది? క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటాడు నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్తో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబి? దాని తర్వాత ఆసిల్లర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాప ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు. ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు, అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వీళ్ళు ఒకే దుష్ప్రచారం చేస్తున్నారు, అది రానే రాదురాబాయ్ అంటాడు. తీసుకొచ్చా, శంకుస్థాపన అయింది, నేను తీసుకొచ్చానంటాడు. ఇట్లనే కానిస్తే, ఇట్లనే మనం ఊరుకుంటే ఆగస్ట్ 15th వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే మా తాత పోరాడాడు రాబాయ్ స్వాతంత్రానికి, గాంధీ తాత కన్నా మా తాత గొప్పవాడు, మా తాత వల్లే స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఇది క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే. ఇప్పుడు భోగాపురం పైన కూడా బయలుదేరాడు. 5 సంవత్సరాలు ఏం పనులు చేయాలా, పట్టించుకోవాలా, కనీసం ఒక్కసారి వెళ్ళి చూడలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెనింగ్ వస్తుంటే ఇప్పుడు బయలుదేరాడు మహానుభావుడు. అందుకే ఆ జబ్బు ఉంది పాపం. లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్యన. ఇదంతా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. ఎందుకంటే పని చేస్తాం ఎంత ముఖ్యమో మన చేసిన పనులు ప్రజలు తెలియజేయాలి. మన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, అది మనం తెలుసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి. నైనా ఇక్కడ ఆగండి పోలీస్ సోదరులా, నైనా ఎందుకు వదిలేయండి, ఎందుకు కంగారు పడతారు? మీరు కూల్గా ఉండండి, ఎందుకంత పడతారు? మీరు లేనప్పుడు మా వాళ్ళు ఉన్నారబ్బా నాతో, కంగారు పడద్దు. ఇక్కడ ఎవడేం చేయడలే. గొడ్డలి, గొలకరాయి, కోడికత్తి మా పార్టీ కాదురా భయ్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక పిలిపిస్తున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మనం చేపట్టాలన్నాం. మెటీరియల్ అంతా మీకు అందజేశాం. మీరు మీ బూత్లో నాయకత్వం వహించండి. ప్రతిరోజు 30 గడుపులు ఓర్పు సహనంతో వెళ్ళి మాట్లాడాలి, చేసిన మంచి పనులు చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే ఆ ఫీడ్బ్యాక్ రాసుకోండి. ప్రోగ్రామ్ మొత్తం అయిన తర్వాత మై టీడీపీ ద్వారా మిమ్మల్ని అడుగుతాం ఫీడ్బ్యాక్. అయ్యా మీ బూత్లో ఏమన్నారు ప్రజలు,
ఎక్కడ బాగా చేస్తున్నాం అని చెప్పారు, ఎక్కడ మనం ఇంకా చేయాల్సి ఉంది అని ప్రజలు వివరిస్తున్నారు. ఏం చెప్పారో మేము తెలుసుకుంటాం, ఆ యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం. దయచేసి కార్యక్రమం మనం అందరం జయప్రదం చేయాలి, అందరం కష్టపడాలి. ఎందుకంటే నేను చెప్పా, మన నియోజకవర్గం 50-50 అంటే 50% సార్లు గెలిచాం, 50% సార్లు ఓడిపోయాం. దానికి కారణం మనమే, మన నిర్లక్ష్యమే, ప్రజల్ని తప్పడతాం కాదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా స్వామి, మంగళగిరి. 2019లో నేను ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలేదే, నేను వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదే. అయ్యా కంచుకోట ఎక్కడుంది, విశాఖపట్నంకి వెళ్దామా, కుప్పంకి వెళ్దామా, లేదంటే పక్కనున్న పెనమలూరుకి వెళ్దామని నేను చూడలా. ఎక్కడ ఓడిపోయాను అక్కడనే ప్రజల మనసు గెలుచుకుని గెలవాల లక్ష్యంతో పనిచేశా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 స్థానంలో 91,000 మెజార్టీతో మంగళగిరి నేను కైవసం చేసుకున్నాను. అదే కార్యకర్తలు, అదే నాయకత్వం, కొత్త నాయకులు రాలా, కొత్త కార్యకర్తలు ఆ సమయం లేరు. ఉన్న నాయకత్వం, ఉన్న కార్యకర్తలే ప్రజల దగ్గరికి వెళ్ళారు. కరెక్ట్గా లోకేష్ 23 రోజుల ముందర వచ్చాడు. లోకేష్ ఏంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు మావాడికి అర్థం వల్ల ఓడిపోయాం. 5 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఇంత కష్టపడ్డాం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాం, ఎంత మంచి పనులు చేయగలుగుతామని ప్రజలందరికీ వివరించారు. నేను డోర్ టు డోర్ తిరిగా, దానివల్లనే అంత మెజార్టీతో నేను గెలిచా. ఇక్కడ కూడా మనందరం కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీలో నాయకులం మేము శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, పార్టీ వ్యవస్థ అనేది శాశ్వతం. ఆ పార్టీ బలోపేతం కోసం మనందరం కష్టపడాలి, అందరం కృషి చేయాలి. అంతేగాని ఎవరు ఉంటాడు ఆయన చెప్తే పదవులు వస్తాయి అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం మనం. పనిని నమ్ముకోండి, డోర్ టు డోర్ కష్టపడండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కొనసాగింపు గురించి ఇప్పుడే భరత్ గారు కూడా మాట్లాడారు. ఇది చాలా చాలా అవసరం. మనకి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. ఓడిపోయినప్పుడు అందరు బాధపడతాం, గెలిచిన తర్వాత అల్సట్ అనండి, అలకనండి, ఏముందిలే గెలిచిపోతాం అన్న అహంకారం అనండి, ఇవి వచ్చేస్తాయి. దానివల్ల మనం నష్టపోతాం కాదు, కార్యకర్తలు మనం నష్టపోతున్నాం. కేసులు పెట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం కొడతారు, కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు తీసేస్తారు. సో ఒక పక్కన మనం నష్టపోతున్నాం, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఈరోజు ఒక గుజరాత్ రాష్ట్రంలో అదే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఏ స్థాయిలో ఉందో చూడండి ఒక్కసారి. ఒరిస్సాలో మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఒరిస్సా కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 1,05,00,000 మంది కుటుంబం మంది, పెద్ద కుటుంబం. అది కాస్త ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దగా అయింది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. 3 పార్టీ కలయిక మొన్న ఎన్నికల్లో ఎవ్వరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఈ ఐక్యత ఉండాలి. సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన మాట్లాడుకుందాం, ఆ సమస్యలు పరిష్కరించుకుందాం, కానీ వదలబెట్టేది లేదు. నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. క్లారిటీగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పార్టీ ముసుగులో జనసేన పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ ముసుగులో భారతీయ జనతా పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ ముసుగులో మన తిట్టేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఎన్ని చూసి మనం కంగారు పెట్టి మనం తిట్టుకుంటూ మనం కొట్టుకుంటే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది దయచేసి అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 1 కాదు, 2 కాదు, కనీసం 3 టర్మ్లు కలిసికట్టుగా పనిచేస్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకెళ్తాం.
కోరిన అన్ని కోరికల పద్ధతి ప్రకారం కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా తీర్చుతున్నారు. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు కర్నూలు అనేక మంది లాయర్లు, అడ్వకేట్లు అని వచ్చి కలిశారు. ఆనాడు చెప్పారు, హైకోర్టు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందంటే వాళ్ళు ఒకటే చెప్పారు, చేయలేని హామీలు నేను ఇవ్వను. కానీ ఆనాడు నేను ఒక హామీ ఇచ్చా, హైకోర్టు బెంచ్ కర్నూలులో నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా. రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఎందుకంటే బాబు గారి స్పీడ్ మీకు తెలుసు, తగ్గేదే లేదు. అదే స్పీడ్లో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ఇద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు 3 విషయాలు ఆయన చాలా కోరికలు కోరాడు రా భయ్. గురువు గారు ఎట్టుకో లిఖిత రూపంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, మున్సిపాలిటీ ఏం చేస్తే బాగుంటుందని ఇస్తా అన్నారు. నా శాఖకు సంబంధించిన 3 అంశాలు, అంటే ఒకటి అది మన ఫరూక్ గారి శాఖ, అది గురుగారితో మాడతాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా ఐటీఐ ఇమీడియట్గా ప్రారంభిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. 90 రోజుల్లో ప్రారంభించే బాధ్యత నాది అని మీనాక్షి నాయుడు గారికి నేను హామీ ఇస్తున్నా. ఉర్దూ జూనియర్ కళాశాల గురించి కూడా పెద్దలు కోరారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు ఈ డిఎస్సి 4వ విడత డిఎస్సిలో చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ ఇన్ఛార్జ్ గారికి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆధునిక పరిశ్రమలు తీసుకురావాలని పెద్దలు నాతో కోరారు. కారులో కూడా మాట్లాడుకున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి, లేదంటే వేరే రకంగా పరిశ్రమలు ఏవైతే మన ప్రాంతానికి వస్తాయో అది టీజీ భరత్ గారికి నేను కోరుతున్నా. ఈ సభా వేదికగా బాధ్యత మీది. అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే మోయాలంటే అవదు. ఇండస్ట్రీ మార్చులు ఆయనే బాధ్యత. మీ ముట్టు పెద్ద చేయకపోతే ఆయన నిలదీయండి. ఆధునిక పరిశ్రమ తీసుకురాకపోతే ఆయనే నిలదీయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మేమందరం ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పరిశ్రమలు వచ్చినప్పుడు నవ్వుకుంటాం. ఎందుకంటే ఒక టీమేమో వైజాగ్, ఒక టీమేమో అమరావతి, ఇంకో టీమేమో రాయలసీమ అని. సో అందరం నవ్వుకుంటాం. ఈరోజు ఎక్కడ పంపించాలి, ఏ పరిశ్రమ ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చర్చిస్తాం. రాయలసీమకి పరిశ్రమలు వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. ఒక కియా వచ్చింది, అదేవిధంగా హీరో మోటార్స్, ఇట్లా అనేక పరిశ్రమలు వచ్చినాయి. కానీ కర్నూలుకి తీసుకురావాలి, ఒక కంకణం కట్టుకుని ఒక బాధ్యతగా చేశారు. అది మన ఇండస్ట్రీస్ మార్చులు. ఆయన వల్లనే ఈ పరిశ్రమలు కర్నూలుకి వచ్చింది. ఇప్పుడు ఆయన పైన బాధ్యత ఉందబ్బా. ఓర్పు సహనంతో పనిచేద్దాం, ఆడుతూ పాడుతూ పనిచేద్దాం. తిరిగి మళ్ళీ కూటమిని గెలిపించుకుందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసే వరకు మనం ఎవ్వరం పడుకునేదాకలా. అయ్యా ఇప్పటివరకు మీరు బాబు గారిని చూశారు, ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా. బాబు గారు కఠినంగా ఉంటారనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. నేను పడుకోను, మిమ్మల్ని పడుకొని అందరినీ పరిగెత్తిస్తా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరైతే పని చేయరో, పదవి తీసుకుని ఇంట్లో పడుకుంటారో, ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి దండం పెట్టి మార్చేస్తా. నాకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. మొహమాటం బాబు గారి డిపార్ట్మెంట్ అబ్బా, నాది కాదు. మనసులో ఉంది, నిర్మమాటంగా చెప్తా. వేదిక మీద పెద్దలు అందరికీ కూడా బాగా తెలుసు ఆ విషయం. మనసులో ఉంది, నేను చెప్పేస్తా. నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తాను భయ్. ఎందుకంటే పని చేయాలి, కష్టపడాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టే పని చేయాలి. ఆ కసి ఉండాలి. అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతాం. సో కలిసికట్టుగా పనిచేద్దాం, తిరిగి పసుపు జెండా ఎగిరేద్దాం.
ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు, అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుందామని సభాముఖం కార్యకర్తలందరికీ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్.